ప్రపంచవ్యాప్తంగా మెటా సేవలు నిలిచిపోయాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఆటోమేటిక్ గా లాగౌట్ అయ్యాయి. పాస్వర్డ్ ఎన్నిసార్లు కొట్టినా అకౌంట్స్ ఓపెన్ కాలేదు. ఫేస్బుక్ పై సైబర్ దాడి జరిగినట్లు భావిస్తున్నారు. అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే వరకు ఎవరు పదే పదే పాస్వర్డ్ కొట్టి అకౌంట్స్ ఓపెన్ చేయవద్దని మెటా సంస్థ సూచించింది. ఎఫ్బీ, ఇన్స్టా సోషల్ మీడియా అకౌంట్స్ స్తంభించడంతో అందరూ ఎక్స్ లోకి షిఫ్ట్ అయిపోయారు. అక్కడే తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. దీంతో ఎలన్ మస్క్ ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఒక్కసారిగా యాక్టివిటీ పెరిగిపోయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మెసెంజర్స్ సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా సైలెంట్ అయ్యాయి. లాగిన్ లో తీవ్ర సమస్యలు వచ్చాయి. సర్వర్ డౌన్ సమస్యలతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని అకౌంట్ల నుండి సైబర్ నేరగాళ్లు కూడా ఇలా లాగిన్లకు ప్రయత్నించడం వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫేస్బుక్ మల్టీ సెక్యూరిటీ ఫీచర్స్ తో తమ సర్వీసెస్ రీస్టోర్ చేసేందుకు మెటా ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మెటా సేవలు నిలిచిపోయాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఆటోమేటిక్ గా లాగౌట్ అయ్యాయి. పాస్వర్డ్ ఎన్నిసార్లు కొట్టినా అకౌంట్స్ ఓపెన్ కాలేదు. ఫేస్బుక్ పై సైబర్ దాడి జరిగినట్టు భావిస్తూ ఉన్నారు. అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే వరకు ఎవరు పదే పదే పాస్వర్డ్స్ కొట్టి అకౌంట్స్ ఓపెన్ చేయవద్దని మెటా సంస్థ సూచించింది. ఎఫ్బీ, ఇన్స్టా సోషల్ మీడియా అకౌంట్స్ స్తంభించడంతో అందరూ ఎక్స్ లోకి షిఫ్ట్ అయిపోయారు. అక్కడే తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. దీంతో ఎలన్ మస్క్ ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఒక్కసారిగా యాక్టివిటీ పెరిగిపోయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మెసెంజర్ సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా సైలెంట్ అయ్యాయి. లాగిన్ లో తీవ్ర సమస్యలు వచ్చాయి. సర్వర్ డౌన్ సమస్యలతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని అకౌంట్ల నుండి సైబర్ నేరగాళ్లు కూడా ఇలా లాగిన్లకు ప్రయత్నించడం వల్ల జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫేస్బుక్ మల్టీ సెక్యూరిటీ ఫీచర్స్ తో తమ సర్వీసెస్ రీస్టోర్ చేసేందుకు మెటా ప్రయత్నాలు చేస్తోంది.